ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తాను. బ్యాచిలర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ వచ్చేసి మటన్ ముక్కలన్నీ ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొత్తిమీర పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ కొత్తిమీర పేస్ట్ కావాలనే వాళ్ళు కామెంట్ చేయండి. 5 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి ఆ పేస్ట్ని. ఆ తర్వాత కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసుకోవాలి. ఇవన్నీ ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. నూనె పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా షేర్ చేయండి ఈ వీడియోని. ఇప్పుడు అదంతా బాగా మగ్గిన తర్వాత మటన్ ముక్కలు అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ పోసుకోవాలి. మీకు థిక్ కన్సిస్టెన్సీ కావాలంటే కొన్ని నీళ్ళు మాత్రమే పోసుకోండి. అలాగే ఎక్కువ గ్రేవీ కావాలనే వాళ్ళు కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోండి. ఇవన్నీ ఒక 25 నిమిషాల పాటు అయితే ఉడకనివ్వాలి బాగా. ఈ మటన్ గ్రేవీ అయితే రాగి సంగట్లోకి చాలా బాగుంటుంది. అలాగే రొట్టెలకు కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా ఉందో ఈ గ్రేవీ. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి.